హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడొచ్చేసి పచ్చి మామిడి పళ్ళని ఎలా ముగ్గబెట్టుకోవాలి, అలానే ముగ్గిన మామిడి పళ్ళ నుంచి గుజ్జు తీసి 1 ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. కొంచెం స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడొచ్చేసి న్యూస్ పేపర్లు తీసుకున్నాను. ప్రతి కాయని ఇలా న్యూస్ పేపర్‌లో అయితే చుట్టేస్తున్నాను. మీ దగ్గర గడ్డి ఉంటే ఒక డబ్బాలో వేసేసుకొని గడ్డిలో అన్నీ పేర్చేసి అస్సలు గాలి తగలని చోట పెట్టేసుకున్నారంటే కూడా ముగ్గిపోతాయనమాట. ఇక్కడేంటంటే మనకి సిటీలో గడ్డి ఉండదు కదా! ఎండుగడ్డి. అందుకనేసి ఇక్కడ నేనైతే పేపర్‌లో చుట్టేస్తున్నానండి. ఇలా ప్రతి కాయని కూడా పేపర్‌లో చుట్టేసుకోండి. చిన్న కాయలైతే 2, 2 పెట్టుకోవచ్చు. అదే పెద్ద కాయలైతే ఒక్కొక్కటి పెట్టేసుకోండి. ఇవేంటంటే మరీ పచ్చిగా కాదండి. అలా అని మరీ సగం ముగ్గునియి కూడా కాదు. మీడియంగా ఉన్నప్పుడు కోసాం. మొన్న తమ్ముడు వాళ్ళ ఇంటికెళ్ళాం కదండీ! అప్పుడు కోసుకొచ్చిన కాయలనమాట ఇవి. ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్ని పేపర్లు చుట్టేసిన తర్వాత ఒక సంచిలో అయితే వేసేసుకొని ఇంక నేనైతే ఒక 3 డేస్ పక్కన పెట్టేసానండి. 3 డేస్‌లో మొత్తం అన్ని ఇక్కడ కాయలు మంచి రంగు అయితే వచ్చేసినాయి అనమాట ముగ్గి. ఇదిగోండి ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని మనం పేపర్లు ఇప్పకుండానే కొంచెం నొక్కితే తెలుస్తది. లేదంటే ఇప్పుకొని కూడా చూసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టేసానండి. గాలి ఆడని చోట పెట్టేసిన తర్వాత 3 డేస్ తర్వాత అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే 4, 5 డేస్ కూడా పట్టొచ్చు. మీరేం తొందర పడొద్దు. కొంచెం మాదిరిగున్న ఏంటంటే తొందరగా ముగ్గుతాయనమాట. లేదంటే ఒక 1 వీక్ వరకు టైం పడుతుంది. ఇక్కడ చూస్తున్నారా? ముగ్గినియి అనమాట. రంగొచ్చింది. ఇంకా మీకు ఇంకా రంగు కావాలనుకుంటే ఇంకొక 2 డేస్ అలా వదిలేసేయాలనమాట. చూస్తున్నారుగా పచ్చికాయలన్నీ కూడా ఇలా గాలి తగలని చోట పెట్టామంటే తొందరగా ముగ్గిపోతాయి. అలానే కొంతమంది ఏంటంటే ఒక రూమ్‌లో ఏసేసి అగరబత్తీల పొగ అది పెడతారు. లేదంటే ఇంకొకళ్ళు ఎక్కడో చూసాను నేను. ఆహ్, పటిక, పటిక కూడా పెట్టడం చూసాననమాట. కాయల మధ్యలో పటిక కూడా పెట్టారు. దానివల్ల కూడా తొందరగా ముగ్గుతాయనుకుంటా. నేనైతే ఇక్కడ నార్మల్‌గానే పేపర్‌లో చుట్టి పెట్టేసుకున్నాను. చూస్తున్నారా? ప్రతి కాయ కూడా మంచి రంగయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇలాగే ఇక్కడేంటంటే నేను కాయ పులుపు ఉందో లేదో అనేసేసి అలా కట్ జేసి చూసాననమాట. అందుకనేసి అక్కడ హోల్ పడింది. పుల్లగుంటే పచ్చడి పెట్టుకుందాం అన్నట్టుగా చూసుకున్నాను. కానీ పులుపు లేదు ఇవి. తినే కాయలు కదా! బంగినపల్లి. ఇవన్నీ కూడా కడిగేస్తున్నా. కడిగేసిన తర్వాత దీనిపైనున్న పొట్టుని చెక్కేస్తున్నాను. దీనిపైన పీల్ ఉంటది. పిల్లర్‌తో తీసేసి తర్వాత ఈ ముక్కలన్నీ కూడా కట్ చేసేసుకొని నేను మిక్సీ జార్‌లో అయితే వేసుకొని పేస్ట్ లాగైతే చేసుకున్నానండి. ఎందుకంటే ఒకేసారి తినలేం కదా! కాయలన్నీ కూడా ఒకేసారి ముగ్గిపోతే తినలేము. అందుకనేసి మనం ఇలా గుజ్జు తీసేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు అలా మంచిగుంటదనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని బయట పెట్టుకొని వెంటనే కొంచెం పొద్దున్నే పెట్టేసుకోండి. ఎందుకంటే టైం పడతదనమాట ఇది కరిగేదానికి. లేదు చిన్న చిన్న బాటిల్‌లో వేసుకుంటే మీరు ఇంకా బెటరు. ఒకటే పెద్ద సీసాలో ఏసారనుకో అదంతా కరగడానికి టైం పడుతుందనమాట. ఇక్కడ నేనైతే మొత్తం అంతా ఇలా మిక్సీ జార్‌లో గుజ్జులాగా మొత్తం ముక్కలు ముక్కలేసేసుకొని దీన్ని మిక్సీ జార్‌లో వేసి తిప్పేస్తున్నాను మెత్తగా. నీళ్లు పోయొద్దండి. నీళ్లు గాని, పంచదార గాని ఏమి ఎయలేదు నేనిక్కడ. ఉట్టు మామిడికాయ గుజ్జు మాత్రమే మిక్సీలో వేశాను. ఇలా మిక్సీలో వేసి చూస్తున్నారా ఎంత మంచిగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పూరీలో కూడా నంచుకోవచ్చండి. పూరీలో, చపాతీలో, దోసల్లో కూడా తింటారనమాట దీన్ని. ఇప్పుడు నేనొచ్చేసి గాజు సీసాలో అయితే వేసేసుకుంటున్నాను. గాజు సీసా అని ఏం లేదు. మీ దగ్గర ఏదుంటే అందులో వేసుకోండి. ప్లాస్టిక్‌దైనా పర్వాలేదు. ఇదంతా కూడా ఇలా వేసేసుకొని కూడా నేనైతే కొంచెం తక్కువనే చూపిస్తున్నాను వీడియో కోసమని. తర్వాత నేను ఇంకా స్టోర్ చేస్తానండి మామిడి గుజ్జయితే. ఇప్పుడు మిగిలింది ఇందులో వేసేసుకున్నాను. ఈ 2 కూడా మూత గట్టిగా పెట్టట్లేదండి. కొంచెం లూజ్‌గానే పెడుతున్నాను. ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు ఇలా పగిలిపోయినట్టు అయిపోతున్నాయన్నమాట బాటిల్. అందుకనేసి కొంచెం గాలి ఆడేటట్టే పెట్టాను. తర్వాత ఎప్పటికంటే అప్పుడు మనం ఇలా జ్యూస్ చేసుకోవచ్చండి. కొంచెం పాలు గానీ, నీళ్ళు గానీ, కొంచెం షుగరు వేసుకునేవాళ్ళు షుగరు, ఐస్ క్యూబ్స్ ఏసి జ్యూస్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకుంటే
నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.